నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థిగా అన్న తీర్మాన మల్లన్న గారికి, అదేవిధంగా పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి గారికి, మా సోదరుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్న అమిత్ రెడ్డి గారికి, మీద వేదిక అలంకరించినటువంటి వేదిక పైన పెద్దలందరికీ, ఎందుకంటే సమయాన్ని పాటించాలి కాబట్టి వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వాస్తవంగా మనం నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎండలో ఎంతో ఇబ్బంది ఉన్న పరిస్థితి ఎదుర్కొని 1-2 రోజులు సెలవు తీసుకునే లోపలనే మళ్ళీ మన్నన్న ఎన్నిక వచ్చి పడిపోయింది. వాస్తవాన్ని మన సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవాలని చదువుకున్నాం. మొత్తం చదువుకుంటే పోతే నన్ను పొద్దున్న మీరు వెళ్ళవలసిందని మరి ఆదరేజ్ చేశాను. అలాగే వారికి కూడా సమయం లేదు. వాస్తవంగా 34 నియోజకవర్గాలు, 3 జిల్లాలంటే 34 నియోజకవర్గాలు, అభ్యర్థి ఒక్కసారి రావడానికి చాలా కష్టంతో కూడుకున్నట్టు పని. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే ఈ కార్యక్రమాన్ని మరి సమాచారం అందించి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న శాసనసభ ఎన్నికల్లో కానీ, నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బ్రహ్మాండమైనటువంటి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏ ఎన్నికైనా ఎన్నికే వార్డు మెంబర్ నుంచి ఎన్నిక పెడితే ఏ ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికనే ఏ ఎన్నికలు కూడా ఎన్నికలాగానే చూడాలి తప్ప ఏదో చిన్న వార్డు మెంబర్ ఎన్నిక అని కానీ, లేకపోతే చిన్న ఎన్నిక అని కానీ ఎక్కడ చూడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భావించాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా మంది అనుకుంటున్నారు, లెక్కలు వేసుకుంటారు. కానీ నాకున్న అనుభవం కానీ, పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పల్లాశ్వరి గారు మేము వేసిన అంచనాల ప్రకారం కానీ భారతీయ జనతా పార్టీకి పడ్డాయి, బాగా ఓట్లు పడ్డాయి. అంటే పడవచ్చు అక్కడ ఈ గాలి పుట్టలు చూడలేదు. చిరంజీవి వచ్చినాడు ఇట్లా కనబడ్డది, వాజ్పేయి వచ్చినాడు ఇట్లా కనబడ్డది. ఈ ఓటు అక్కడ బూత్లో కనబడదు. ఒక బూత్లో 50 పడతాయి, ఒక బూత్లో 100 పడతాయి, ఒక బూత్లో 0 ఉంటాయి. అంటే యావరేజ్ వేసినా నీకు నా లెక్కలో 25,000 కంటే బీజేపీ దాటవుతుంది. ఎట్టి పరిస్థితులు వేసుకున్నా సరే ఒక 2,000 అంటే ఉంటుంది తప్ప నా కాన్సెన్స్ అని నేను అనుకున్నాను, అంచనా వేస్తున్నాను. ఎందుకంటే చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. మనం 50 నుంచి 60,000 మెజార్టీ ఈ నియోజకవర్గానికి రఘువీర్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నాం. నాకు నా విశ్వాసం, నాకు నా కాన్ఫిడెన్స్, నాకు నాకు ఓటు పోవాలని తిరిగి ఉందంట. కాబట్టి ఇంకా నేను పోలింగ్ మా శంకరయ్య గారు ఉన్నారు, మా పెద్ద మా మాట మీద లేకపోతే మా టార్గెట్ రీచ్ అయ్యారు. మా వాళ్ళతో మైగ్రేట్ అన్న 70-80,000 మంది ఉంటారు హైదరాబాద్లో ఓటర్స్ అంతా. ఎవరిని తేలేకపోయినాం మేము. దానివల్ల కొంత మా ఓటు పర్సెంట్ కానీ సరే మీ తప్పు లేవన్నా. అయినా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసినారు. పనిచేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నిక ఒక రకమైన ఎన్నిక అయితే, ఈ ఎన్నిక మల్లన్న గారి ఎన్నిక ఇది మన సామాన్య జనానికి అందరికీ ఉండేటువంటి ఎన్నిక కాదు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఎన్నిక. ఈ గ్రాడ్యుయేట్స్ లో ఇంతకుముందు మా సోదరులందరూ చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబ సభ్యుల పిల్లలు చాలా మంది ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకొని ఉన్నారు. గ్రామాల్లో నోటలుగా మనకు తెలియకుండా ఆన్లైన్లో అక్కడ ఇక్కడ చేసుకుంటారు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు తెలుసుకుంటారు. మేము ఓటర్ లిస్టులు ఇంకా పూర్తిగా స్టడీ చేయలేదు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో బిజీ ఉండడం వల్ల. మీరు ఒక్కటే ఇప్పుడు మల్లన్న తీసుకొచ్చినారు. ఇవి గ్రామాల వారిగా కూడా డివైడ్ చేసినాం. మండలాలు, మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి. పడవపల్లి ఉంది, పడవపల్లి ఎంతమంది గ్రాడ్యుయేట్ ఉన్నారు, మరి అది ఎవరు సింపల్ ఎవరు కొడుకు అంటే పల్లాశ్వరి గారి లిస్టు చూస్తే చెప్పగలరు. అదేవిధంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో మనకు సంబంధించిన సింపథైజర్స్ కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోతే న్యూట్రల్ పీపుల్ కూడా కావచ్చు, వారిని కూడా మనం గ్రాడ్యుయేట్ సోదరుగా మరి గుర్తించి వారిని కూడా మన వైపు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఈ ఎన్నికలు గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈ రాజకీయ వ్యవస్థను ఒక భ్రష్టు పట్టించిపోయినాడు. ఈ ఎన్నికలు చేయాలంటే నిలబడేటువంటి భయం వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. ఎక్కడైనా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు తెప్పించుకుని చరిత్ర అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. కేసీఆర్ మన పల్లా రాజేశ్వరికి మొన్న అసలు మండల గారికి ఇచ్చే వాస్తవంగా
మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ రోజు ఉంటుంటే నిజంగా మేము హ్యాపీ అయినాం. ఈ రోజు ఎమ్మెల్సీ శాసనమండలి చూసేవాళ్ళం. కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్నట్టు హైకమాండ్ పరిస్థితులు వారికి ఉన్నట్టు కొన్ని ఇంటర్గా మాకు కొంత సమాచారం ఉంది కానీ అవి బయట మాట్లాడే కావు. ఆ రోజు మనం అభ్యర్థి కాకపోయినా వారు ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన వాస మొదటి ప్రాధాన్యత ఓటుతో వచ్చే సందర్భంలో రెండో ప్రాధాన్యత ఓటుతో పల్లా రాజశేఖర్ గారికి గెలిచేసినాం. అది ఇక్కడ డబ్బు అందరూ చూసినా ఇక్కడ ఉన్న చాలా మంది టీఆర్ఎస్ ఉన్న మిత్రులే నాతో ఉన్నారు. వాళ్ళందరూ ఫంక్షన్ హాల్ పెట్టి డబ్బులు వచ్చినారు. అంటే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి మేము ముందుగా చెప్తున్నాను, ఎవరు రూపాయి ఏరు నాకు తెలిసి మనమందరికీ మంచి బ్రహ్మాండంగా మీరు ఎక్కడెక్కడ ఫంక్షన్ ఎక్కడైతే గ్రాడ్యుయేట్ మండల ఏర్పాట్లో పోలింగ్ బూత్లు ఉన్నాయో వాళ్ళందరికీ బిర్యానీ పెట్టిస్తాం మంచి భోజనంతో. అది నాతో మండల గ్రామాల్లో ఎవరు వచ్చే వాళ్ళందరికీ మంచి బిర్యానీ భోజనం పెట్టి ఓటేపి పంపించిన పూజ నాది. అంతవరకు నేను చేయగలను నా శక్తి. కాబట్టి మిగతా విషయాలు తర్వాత మనం దాని ఊరికి వారేమి ఇస్తారో ఈయనేమి ఇస్తారో వారిస్తారో ఈ ఎన్నికలన్నీ ఎన్నో అవతల నిలబడ్డాడు పల్లరాజుడు కాదు. అవతల నిలబడ్డాడు రాకేష్ రెడ్డి ఒక ఆయన ఉన్నారు, ప్రేమచంద్ర రెడ్డి అనే ఒక ఆయన బీజేపీ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు. రాజేష్ రెడ్డి అంటే 100 కోట్లు సంపాదించడం అంటే కూడా డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా కలుషితం చేసిపోయినాడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక. కానీ గ్రాడ్యుయేట్ సోదరులందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ఒక్కసారి కూడా ఈ రాష్ట్రంలో 2 సార్లు శాసన మండలి సభ్యుడైతే నిరుద్యోగుల సమస్య పట్ల కానీ ఉద్యోగుల సమస్య పట్ల కానీ ఒక్కనాడు శాసన మండలిలో కనీస ప్రస్తావించిన దరిద్రుడు ఎవరు ఉంటే ఈ పల్లా రాజశేఖర్. కనీసం సమస్యల పట్ల ఒక్క రోజున నిరుద్యోగ ఆయన కూర్చొని వెళ్ళబడ్డారు. గవర్నమెంట్ మా గవర్నమెంట్ నిలబడ్డారు. ఏడా కేసీఆర్ కూర్చొని వెళ్ళబడ్డారు, మా గవర్నమెంట్ నిలబడి నిలబడతారు. కనీసం ఒక్క రోజున నిరుద్యోగులకి సమస్య ఉందని ఒక్కనాడు కూడా కేసీఆర్ చెప్పలే. బాధ కలిగిస్తుంది ఇవన్నీ. ఎందుకంటే నిరుద్యోగులు నిజంగా పాపం ఎంతో ఆశతో గెలిపిస్తారు. మా సమస్యలు కనీసం మాట్లాడతారేమో, మా సమస్యల పట్ల ప్రభుత్వానికి నిర్ణయిస్తారు అనుకుంటే ఒక్కసారి కూడా మాట్లాడే 10 సంవత్సరాలు. అందుకనే ఇవాళ మనందరి గొంతుగా నిరుద్యోగం, నేను కూడా నిరుద్యోగమే, ఎమ్మెల్యే కానీ నేను గ్రాడ్యుయేట్, నాకు కూడా ఉంటుంది. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇప్పుడు జీతం మధ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సంబంధించినటువంటి ఏ సమస్య పట్ల కానీ మల్లన్న గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరికి గ్రామాల స్థాయి నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ ప్రతి గ్రామ స్థాయిలో ఇవాళ తీర్మానం అన్న మనుషులు కూడా పోదు, కానీ తీర్మానం పేరు మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రంలో. అందుకనే వారు అనేక సమస్యల పట్ల కేసీఆర్ తో ఈ ప్రభుత్వంతో పోరాడి 100 కేసులు పెట్టించుకొని ఇవాళ మళ్ళీ కూడా శాసన మండలిలో నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచం అభ్యర్థిగా మన ముందు ఉన్నారు. కాబట్టి మన అందరి గొంతుగా నిరుద్యోగుల సమస్య పడ్డ మనిషికి ఒక ఉండాలి. వారు ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని నిరుద్యోగుల సమస్య మాట్లాడాలని అనుకుంటున్నా నేనైతే అనుకోలేదు. డెఫినెట్ గా మాట్లాడుతున్నాం. నాకు తెలుసా కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడైనా తప్పకుండా అవసరం వచ్చిన నిరుద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి మరి సూచన చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. మన బాధ్యతలను చేయగలిగేటువంటి అవకాశం వారికే ఉంది. ఇంకొక చెప్తాను, శాసన మండలిలో మనం చాలా తక్కువ మెజార్టీ మనం లేవు. నాకు తెలిసి ఎంతమంది కాంగ్రెస్ ఫిరాయించిన ఒక 9 రోజులు అది చెప్పదు. నేను లోపల అంటే మనం ఇప్పుడు శాసన మండలి సభ్యులు మనకు చాలా ఇంపార్టెంట్ ఉన్నారు. శాసనసభలో బిల్లు పాస్ అయిన తర్వాత శాసన మండలిలో తప్పకుండా ఏ బిల్లు అయినా శాసన మండలిలో పాస్ అయితేనే అది బిల్లు పాస్ అయిన లెక్క. కాబట్టి మనకు ప్రతి ఓటు ప్రతి ఒక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్ మనకు అవసరం లేదు. ఇవాళ మనం మొట్టమొదటి శాసన మండలికి పంపే అవకాశం మనకు మాత్రమే వచ్చింది 4 జిల్లాలో. అందుకనే కదా తీర్మానం మల్లన్న గారి మరి ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండమైన మొదటి ప్రాంతం ఓటేసి గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి గారికి మరొక ఎమ్మెల్సీ మనం ఇచ్చి మన ప్రభుత్వానికి మనం గట్టిగా నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం. మనం పెట్టేటువంటి బడ్జెట్ కానీ మనం పెట్టేటువంటి బిల్లులు కానీ అన్ని కూడా మనం పాస్ చేసుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యత అయినది. మీరు బాలనాయకుని గెలిపించుకుంటే ఎంత ఇంపార్టెంట్ అనుకుని శాసనసభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నారో అదే విధంగా ఇవాళ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గెలవడం ద్వారా మన ప్రభుత్వానికి శాసన మండలిలో మనం ప్రవేశపెట్టే ప్రతి దానికి శాసన మండలి సభ్యులు అంతకంటే ముఖ్యమైన అవసరం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ గ్రామంలో మనం ఉన్నటువంటి ఏ ఒక్క ఓటుని ఎక్కడ ఒక్క అవకాశం వారికి ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా భుజాన వేసుకొని మరి మన 10,000 ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లలో
మరి ఎన్ని ఓట్లు చేయగలుగుతాం వాళ్ళ లెక్కతో సహా మరి 3-4 రోజులు కూర్చొని మాట్లాడుకొని మరి ఏ ఓట్లు మనకి ఇవ్వగలుగుతాం అనేటువంటి విషయాన్ని మరి స్పష్టంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో కానీ ఇక నాకు చిన్న ఆఖరి మొదలుతో మాట మాట్లాడుతున్నాను. నిన్న ఇవాళ చూసిన కుదర పేపర్ చూసాను. కేటీఆర్ రేవంత్ రెడ్డి బ్లాక్ నాయకుడు ముఖ్యమంత్రి చేద్దాం, ఇప్పుడు ఎమ్మెల్యే బ్లాక్ మేనేజ్ చేస్తాడు మాట్లాడాడు. అరే ఈ రాష్ట్రంలో గజ దొంగలు ఎవరైనా ఉన్నారంటే తండ్రి కొడుకులు ఇద్దరు గజ దొంగలు, మామూలు దొంగలు కలవాలి ఇద్దరు. ఈ గజ దొంగలు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కనీసం పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ రాష్ట్రాన్ని కేటీఆర్ అన్నటువంటి పెద్ద గజదొంగ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అటువంటి నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి నైతికమైన హక్కు మీకు లేదని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మన్నన్న గారు తప్పు చేసి జైలు పోలే, 9 మంది జైలు పోలే, నీ బిడ్డలాగా లింగ స్కామ్ చేసి జైలు పోలే, కానీ ప్రజల కోసం పోరాడినాడు. ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏమి చూపెట్టబడదు ప్రజలకే మల్లన్న తప్ప మల్లన్న ఎక్కడ కూడా ఎవరిని మరి వేదికలు మరి ప్రభుత్వం ఉండగా ఫలాని బ్లాక్ లో 1 కోట్ల రూపాయలు తప్ప నిరూపించాలి కదా. అటువంటి దౌర్భాగ్యాలను మాట్లాడి కేటీఆర్ ఇంకా నీ స్థాయి చేయాలి. పిచ్చులు వేసిన తండ్రి కొడుకు ఇదే ఆఖరికి 4వ తారీఖు ఆఖరికి వరకు 4వ తారీఖు కౌంటింగ్ తర్వాత ఈ రాష్ట్రంలో కాదు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కనబడితే నన్ను అడగడం. టీఆర్ఎస్ పార్టీ అంటే మళ్ళీ ఎన్నికల పోటీలో మీకు కారు గుర్తు కనబడదు, అది వల్ల గ్యారంటీ. అందుకని ఇవాళ నేను చెప్తున్నాను, మనం ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ ఎన్నికైనా మనం ప్రెషర్ తీసుకోవాలి, ఆ ఎన్నికని గెలిపించుకొని ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి. అందరి ఉమ్మడి కూడా దయచేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికే కదా, గ్రాడ్యుయేట్ ఎన్నికే కదా, మాకే పట్టి ఉంటారు. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎవరికి సంబంధాలు ఉన్నాయి. మన చుట్టమైన మన పక్క నా చుట్టమైన లేరు, ప్రియ పల్లెలు దొరకవు లేవు. నాకు నిన్న మా శంకర్ నాకు తమ్ముడు అవుతాడు. నేను శంకర్ కానీ చెప్పగలిగా కలిసాం. అదే మా మదన నిలబడ్డారు, ఖచ్చితంగా మా మదనకు ఓటే ఆడబోయేది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్న 10,000 ఓట్లలో మన సర్వ శక్తులు బట్టి ఇంతకుముందు కనీసం 9,000 ఓట్లను టార్గెట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి 2 రోజులు కష్టపడ్డాం. ఈ వారం 10 రోజులే. ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు మా ఎన్నికలు అయిపోయినాయి. రేపు మల్లన గెలిచినా, రగన గెలిచినా, బాలన గెలిచినా నేను గెలిచిన మా ఎన్నికలు అయిపోయినాయి. ఇక మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత మా భుజాల మీద వేసుకొని నేను ముందుకు వెళ్తాను. మిమ్మల్ని అందరూ గెలిపించే బాధ్యత నా భుజాల మీద వేసుకొని నేను మోస్తాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ ఆఖరి ఎన్నిక మా కోసం చేసేది. రేపు లోకల్ బాడీ చూడ ఎన్నికలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారిని అందరూ ప్రకటించారు. కాబట్టి దయచేసి గ్రామాల్లో ఏ ఒక్క అవకాశాన్ని ఒక్క ఓటును కూడా వదిలిపెట్టకుండా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నిక మనకు చాలా, ఎందుకంటే చాలా మంది ఒక ఎమ్మెల్సీ చెప్పుకుంటాం. 34 నియోజకవర్గాలు ఒక్క ఎమ్మెల్సీ 34 ఎమ్మెల్యే సరిపోయి కింద పడిపోయారు కదా. దవాన ఎమ్మెల్యే బాగా సక్కిన పడిపోయారు. అట్లా 34 మంది ఎమ్మెల్యే మీద ప్రభావం పడతారు. ఒక్క ఎమ్మెల్సీ ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి గారికి ఎంత పెద్ద ప్రమాణం జరుగుతాయి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఏ ఒక్క ఓటును కూడా వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పని మీద చేసుకున్నాం. ఒక్కొక్క మండలాన్ని ఒక్క రోజున మనం కమ్యూనిస్ట్ కోఆర్డినేట్ చేసుకుని బాధ్యతలు చేసుకొని ఆయా గ్రామాల్లో ఎవరికి గొప్ప చెప్పో అది పని వరకు మనం చార్ట్అవుట్ చేసుకొని మనం మాట్లాడుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళామని చెప్పి కూడా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు, ఆ మండలానికి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆ మండలానికి సంబంధించిన సిపిఐ సెక్రటరీ, అదేవిధంగా ఆ మండలానికి సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు వీరు మాత్రం పూర్తి స్థాయి బాధ్యత వహించి ఆ ఓట్లను తీసుకొచ్చేటువంటి బాధ్యత మీది. దానికి మరి యువజన కాంగ్రెస్ ఏఐఎఫ్ వాళ్ళు మీరు ఎప్పటికప్పుడు ఆ ఓట్లు ఎక్కడ ఉన్నదో ఏం చేయలేను మా అందరికి సమాచారం ఇచ్చి ఓట్ల నాడు కూడా అవసరం కావాలని బైక్ మీద ఎక్కించుకొచ్చి ఓట్లు అమలు చేయించడం, ఓటు వేయించడం బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఇప్పటికే సమయం కార్యతమైంది. మా జయవీరాన్ని ఫోన్ చేస్తున్నారు నారాయణ సాగర్. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 10 రోజులు కష్టపడండి. మిగతా 3 మాసాలు మీ కొరకు నేను కష్టపడతా అని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు మన సోదరుడు మన అందరి యొక్క రేపు శాసన మండలిలో మన గొంతుపై వినిపించేటువంటి తీర్మానం మల్లన గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం.